చేతబడి అనేది ఎక్కువగా వినే మాట. మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న బొమ్మ చేసి, దానికి ఇలా గుచ్చి, ఇవన్నీ సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో బయట రోడ్ల మీద కూడా చూస్తూ ఉన్నాం. అవును. అసలు నిజంగానే ఈ బొమ్మలు అవి పెట్టి చేతబడి చేయొచ్చా? చేస్తారమ్మా. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా బొమ్మను పెట్టి దాన్ని బంధన చేసి మనిషి కాలు పని చేయకుండా, చెయ్యి పని చేయకోకుండా, నేలక పని చేయకోకుండా, మనిషి ఏ విధంగా అయినా కానీ మనశ్శాంతి లేకోకుండా, ఏ పనులు అనుకున్నా కానీయకుండా ధన నష్టం, కుటుంబ నష్టం, అన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఇలాగ సమస్యతో బాధపడే వాళ్ళు ఎంతోమంది. ఆ ఎంతోమందికి మేము పరిష్కారం చేశాం. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకోకుండా ఎలాంటి ఇబ్బంది పడుతున్నా తీసేస్తూ వాళ్ళకి శుద్రం నుంచి, తాంత్రికం నుంచి, శాతబడి మంత్రం, చెల్లంగి, దుష్టశక్తి ప్రభావం, కొంతమంది గాలిని కూడా బంధించి మనుషుల మీదకి పంపిస్తారు. వాటిని కూడా ఇరుగుడు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా బాగుండే విధంగా మనం దాన్ని బయటికి తీసేసి, కొంతమంది బొమ్మను చేసి శీలలు గుచ్చే వాళ్ళు ఉంటారు. వాటి నుంచి కూడా మనం విముక్తిని చేసి వాళ్ళని అన్ని విధాలుగా ఆరోగ్యవంతులను చేసి బాగు చేసి అన్ని రకాలుగా సరి చేస్తూ ఉంటాం తల్లి. మన దగ్గర సంప్రదిస్తే అలాంటి సమస్యలతో బాధపడే ఏ వ్యక్తి అయినా సరే మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ఏ చేతబడి రకంగా జరిగిందా, చెల్లంగి రకంగా జరిగిందా, వాళ్ళు ఏ బాధకి ఏ దానికి గురవుతున్నారా, వాళ్ళ కుటుంబ సమస్యతో గురవుతున్నారా, ఆరోగ్యరీత్యా గురవుతున్నారా, భార్యాభర్తల వల్ల సికాకులు పడుతున్నారా, సంతాన విషయంలో ఇబ్బంది పడుతున్నారా, ఇలాంటి శుద్రంలో చాలా రకాలు ఉంటాయి. ఆ తుద్రాన్ని చూసి అంజన వేసి ఆ శుద్రబంధన తీసేసి మనం సరి చేస్తామమ్మా.